అండ్ నాకు ఒక డౌట్ అన్న, ఎందుకని నిరసన చేసుకుంటారు ఎప్పుడు? ఇది ఎర్ర సంచి కాదు తల్లి. మామూలుగా ఇదొక నా కామన్ నీడ్ అంతే. ఇదే ఎప్పుడు చూసినా అయితే అందుకు వచ్చింది డౌట్. అంటే ఒక 2 years బ్యాక్ నుంచి, అంటే పాత వీడియోలా కొత్త వీడియోలా అని చూడాలనుకుంటే విత్ బ్యాగ్ వితౌట్ బ్యాగ్ అనమాట. ఓకే. ఎందుకు ఇంత సింపుల్గా ఉండడానికి రీజన్ ఏంది? బేసిక్గా అంతే ఉండగలిగే స్థాయినా, ఎంత ఉన్నా అట్లా ఉండాలనా? అదేం కాదు, అంటే మనిషి వేసుకునే బట్టలో ఉపయోగించుకునే వస్తువులను బట్టి అతని స్థాయిని నిర్ణయించడం అనేది అజ్ఞానం లేదా అవగాహన లోపం. అతను చేసే పనులు, అతని వల్ల సమాజానికి లాభము, లేదా అతని లివింగ్ స్టైల్లో స్టాండర్డ్స్ని మనం చూడాలి. కాబట్టి బట్టలతోనో బ్యాగులతోనో చెప్పులతోనో ఉపయోగం లేదు అన్న. మీరు ఇది కాదు అంటే భక్తు సరే ఆస్తికత్వాన్నో నమ్మకాలను విమర్శించడం మీ పని కాదు, ఇంకా చాలా ఉంది. ఆ చాలా ఏంటిది? మీరు అడిగితే చెప్పాలి. మీరు చెప్పండి అన్న. ఏదో చేస్తున్నారు మీరు, సమాజానికి ఏం చేస్తున్నారు? నిశ్శబ్దంగా జరుగుతున్న పని ఏంటి? ఇక నిశ్శబ్దాన్ని మళ్ళీ శబ్దం చేస్తే అదో చికాకు అయిపడుద్ది. ఏం పర్లేదన్న, ఎందుకంటే బైరి నరేష్ అంటే ఇందాక నేను ముందే చెప్పినట్టు భక్తు దేవీ దేవతల్ని విమర్శించడం కాకుండా మీరు డాక్టర్ బైరి నరేష్ చాలా చదువుకున్నారు, ఉన్నతమైన చదువు సంస్కారం కలిగిన వ్యక్తి. ఈ చదువును ఎక్కడ ఉపయోగిస్తున్నారు? ఏ కోణంలో సమాజానికి ఉపయోగం? దాంతో ఏం చేస్తున్నారు? మొదట్లో అయితే ఇంజనీర్ అవ్వాలి, ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేయాలి, ఒక పెద్ద ఇంజనీర్ అవ్వాలని ఎంపీసీ తీసుకున్నాను. అందులో మ్యాథ్స్ బి ఒకటి ఫెయిల్ అయ్యాను. చాలా గిల్టీగా షేమ్గా ఫీల్ అయిపోయి తర్వాత డిగ్రీలో బిఏ తీసుకున్నాను. అప్పుడు సివిల్స్ టార్గెట్గా బిఏ తీసుకొని గోల్డ్ మెడల్ వచ్చింది. డిగ్రీ కాలేజీ టాపర్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. యూనివర్సిటీలోనే 4th ప్లేస్ వచ్చింది. ఆ తర్వాత ఉస్మానియా క్యాంపస్కి వచ్చాను. అప్పుడు చాలా ఉద్యమాలు పరిచయం అయ్యాయి, పుస్తకాలు ఎక్కువ అందుబాటులోకి వచ్చాయి, స్నేహితులు వచ్చారు. అప్పుడు విద్యార్థి ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అని. డాక్టర్ జయగోపాల్ గారు, వరప్రసాద్ గారు, సారయ్య గారు, మా మిత్రుడు నాగరాజు అని చార్వాక అంతా కలిసి ఒక విద్యార్థి ఉద్యమాన్ని స్టార్ట్ చేసాం. విద్యార్థి లోకంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని. దానికి నేను ఫౌండర్, ప్రెసిడెంట్ని. సో ఒక 14 సంవత్సరాలు దానికి స్టేట్ ప్రెసిడెంట్గా 2018 వరకు సర్వీస్ ఇచ్చాను. చాలా రాష్ట్రాలు తిరిగాను, స్కూళ్ళు, కాలేజీలు, సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అలా అన్నీ వదులుకొని సమాజ చైతన్యము, విజ్ఞాన ప్రచారము, మూఢనమ్మకాలపై చైతన్యం కలిగించడమే ఆశయంగా బతికాను. ఆ క్రమంలో నా ఉద్యమ పెళ్ళి జరిగింది. ఆ తర్వాత అవసరాల రీత్యా చదువుకోవాల్సి వచ్చింది. పిహెచ్డి కూడా నేను నా కోసం చదువుకోలేదు. అవసరాల రీత్యా అంటే మీ అవసరాల రీత్యా అయితే కాదు, ఎందుకంటే మీ ఏ అవసరాలు కూడా వెళ్ళట్లేదు అక్కడ. అవును, నేను చదువుకున్న చదువులు నా ఏ అవసరాల కోసం జరగలేదు. మొదట్లో యూనివర్సిటీకి వచ్చింది మాత్రం సివిల్స్ కోసం వచ్చాను. తర్వాత ఉద్యమాల వైపు వెళ్ళిపోయాక అది కొద్ది దూరం ప్రయాణించి చివరి మెట్టు దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత ఎంఎస్సి సైకాలజీ చేశాను. ఎందుకంటే మూఢనమ్మకాల రిలేటెడ్గా ప్రజల్ని ఆలోచింపజేయాలంటే సైకాలజీ చదువుకోవాలని. అది నాకు బాగా ఉపయోగపడింది. తర్వాత సైకాలజిస్ట్గా స్కూల్స్, కాలేజెస్కి వెళ్తూ చాలా సెమినార్స్ ఇచ్చేవాడిని. అడాలసెంట్ ఏజ్లో వచ్చేటువంటి టెంప్టేషన్స్, అట్రాక్షన్స్, ఆపోజిట్ సెక్స్ అట్రాక్షను, ఆపోజిట్ జెండర్ అట్రాక్షను, తర్వాత సూసైడ్ టెండెన్సీ, మెమొరీ టిప్స్, చాలా కొన్ని వందల పుస్తకాలు చదివి వేల ప్రసంగాలు ఇచ్చాను. అప్పుడు ప్రశ్నిద్దాం, జ్ఞానం పొందుదాం, ప్రజ్ఞ సెంటర్ ఫర్ సోషల్ చేంజ్ అని ఒక సెంటర్ పెట్టి చాలా సర్వీస్ ఇచ్చాము. ఆ తర్వాత 2 years కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ డిప్లొమా కూడా చేశాము, ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అవసరమైనవి. అలా అది అయిపోయిన తర్వాత స్కూల్స్లోకి వెళ్ళినప్పుడు ఎంఏ, ఎంఎస్సి, పీజీ, డీజీసీ కంటే బీఈడి అనేది చాలా ముఖ్యం. అప్పుడు ఎక్కువ టీచర్ పోస్టులు పడ్డాయి. ఇంకా ఈ తిరగడం కాకుండా ఒక స్కూల్లో టీచర్ అవుతే అని చెప్పేసి బీఈడి చేశాం.
అది అయిపోయిన తర్వాత ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒక యూనివర్సిటీలో ఉండాలని చెప్పి 2009-10 టైంలో కాకతీయ యూనివర్సిటీలో ఎంహెచ్ఆర్ఎం క్యాంపస్ సీట్ కొట్టి అక్కడ ఉద్యమాలు చేశాం. ఉద్యమాల కోసం చదువు. అది చేస్తూ కూడా చాలా సర్వీస్ ఇచ్చాం. అది అయిపోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి జాయిన్ అయ్యాం. పిహెచ్డి సబ్జెక్ట్ అంటే రీసెర్చ్ చేసిన నాది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. యాక్చువల్లీ బేసికల్గా నా వర్క్ అంతా సైకాలజీ డిపార్ట్మెంట్, కానీ రిజిస్ట్రేషన్ అయింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గారు నా గైడ్. చాలా పెద్ద గైడ్, చాలా మంచి గైడ్. సో అది ఒక 7-8 యూనివర్సిటీలో అన్ని థీసిస్ని నేను వెరిఫై చేశాను. నా రిలవెంట్గా ఒక్కటి కూడా లేదు. మూఢనమ్మకాల ప్రభావం పరిపాలన మీద ఎలా ఉంటుంది, ఓకే, పరిపాలన మీద, ప్రజల మీద కూడా కాదు, పరిపాలన మీద ఎలా ఉంటుంది అనే అంశం మీద చేసి మంచి థీసిస్ వచ్చింది. ప్లాగరిజం టెస్ట్ చేస్తే <1% అని వచ్చింది. అప్పుడే అన్నాడు అక్కడ 99 మార్క్స్ వచ్చినాయా నీకు, ఇందులో యు ఆర్ ద ఫస్ట్ ర్యాంకర్ అన్నాడు. ఇందులో ర్యాంకులు ఏముంటాయి సార్, పిహెచ్డి అవార్డు అయితే చాలు అని చెప్తే, లేదు 1100-1200 థీసిస్ వచ్చినాయి. 5%, 10% రకరకాల చోటు నుంచి సోర్సెస్ కాపీ ఉంటుంది, నీది 99% ప్యూర్. ఇంతవరకు దీని మీద ఎవరు చేయలేరు కదా, చేయలేదు. అలా అది ఈ ధిక్కారం ఇబ్బందులకు గురి చేసి ఉంటది కదా మిమ్మల్ని. అంటే సోకాల్ జనాలకు తెలిసిందేమో ఆఫ్టర్ అయ్యప్ప ఎపిసోడ్, కానీ బిఫోర్ అయ్యప్ప ఎపిసోడ్ కూడా ఏం చిన్నదై ఉండదు. ఎందుకంటే అందరూ నమ్ముతుంటారు, వాళ్ళు ఇష్టపడే దైవాన్ని కాదు అసలు దేవుడు లేడు అని వాళ్ళ పునాదుల్ని కదుపుతున్నప్పుడు ఎదురయ్యే విమర్శలు. ఒకసారి నిర్మల్ జిల్లా ఖానాపూర్ పక్కన ఉమ్రి అనే ఊరికి వెళ్ళాం. ఫారెస్ట్, అదొక డిఫరెంట్ విలేజ్, నడుచుకుంటూ వెళ్ళాలి ఆడికి. మేము గుడి ముందే మూఢనమ్మకాల మీద మొత్తం కార్యక్రమం చేసాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని గుడి లోపల వేసి తాళం వేశారు. ఓహో, పోనీ ఆ రకంగా గుళ్ళు ఉన్నారు మీరు. ఎందుకు, నేను చాలాసార్లు గుడికి వెళ్తాను, చూస్తాను, గౌరవిస్తాను, గమనిస్తాను. అంటే అవమానించడం కోసమో కించపరచడం కోసమో వెళ్ళను, పరిశీలించడానికి వెళ్తాను. వెరీ రీసెంట్ నేను చాముండి టెంపుల్కి వెళ్ళాను. ఓకే, ఎక్కడ? కర్ణాటక. ఓ, విచిత్రం ఏంటంటే అక్కడ ఆలయం, మధుర మీనాక్షి దేవాలయం కూడా వెళ్ళాను. మధుర మీనాక్షి టెంపుల్ ఇక్కడ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న పెద్ద బస్టాండ్ పేరు పెరియార్ బస్టాండ్. ఇంకా అక్కడంతా పెరియార్ ప్రభావం ఎక్కువ కదా, తమిళనాడు అంతా. అంటే ఇక్కడ పెద్ద దైవస్థానము, ఆ పక్కన దేవుడు లేడని చెప్పిన మహనీయుడి పేరుతో బస్టాండ్. అంటే వైవిధ్యం ఉంటుంది. గుళ్ళ ముందు ఆయన పెరియార్ విగ్రహాలు కూడా ఉన్నాయి కదా. అవును, అంతెందుకు వైకోం దేవాలయం ముందు కూడా ఉంటది కేరళలో. ట్రెండింగ్ లో ఉంది, విమర్శలు వస్తున్నాయి. గుళ్ళే లేవన్న వ్యక్తి విగ్రహాలు గుళ్ళ ముందు ఎందుకు తీయాలన్న వాదన తెర మీదకి వచ్చింది. అది నడుస్తుంది ఒకవైపు. మళ్ళా